సరే, కనీసం సిద్ధార్థనైనా తోడుగా తీసుకెళ్ళొదినా. శౌర్య, తోడు కావాల్సింది నీకు. సిద్ధార్థ్ నీకు తోడుగా ఉంటాడు. నాకెవరి తోడు అవసరం లేదు, నేను చూసుకోగలను. సిద్ధార్థ్, మీరిద్దరూ గుడికి వెళ్ళండి. నమస్తే మేడం. నమస్తే లాయర్ గారు, కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి లాయర్ గారు. మీరు చెప్పినట్టుగానే వాళ్ళకి నోటీస్ పంపించాను మేడం. నోటీస్ కూడా చేరింది. వట్టి నోటీసులు పంపించడం కాదు లాయర్ గారు, ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీదకి రావాలి. నన్ను నా బిడ్డను అవమానించినందుకు వాళ్లనంత సాధారణంగా వదిలిపెట్టకూడదు. ఎందుకు నా బిడ్డని కాదన్నామా అని జీవితాంతం కుమిలి ఏడవాలి. నోటీస్ ఇచ్చాం కాబట్టి తప్పకుండా కోర్టుకొచ్చే సమాధానం చెప్పాలి మేడం. సాక్ష్యాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అనుభవించాలి. కోర్టులు వేసే శిక్ష కాదు లాయర్ గారు, వాళ్ళని ఏం చేయాలి, ఎలా దారిలోకి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. నోటీసులు పంపించినందుకు చాలా సంతోషం. మీరు వెళ్ళరండి. అలాగే మేడం, థ్యాంక్ యూ. ఎందుకు మమ్మీ ఇంకా నోటీసులు ఇవన్నీ? వాళ్ళని కోర్టుకి ఇచ్చినంత మాత్రాన మనకేమొస్తుంది? వద్దు మమ్మీ, జరిగిన అవమానాలు చాలు. అసలు మనం ఇండియాలోనే ఉండొద్దు, అమెరికా వెళ్ళిపోదాం పద. ఇక్కడ నుండి ఇప్పుడు మనం వెళ్ళడం కరెక్ట్ కాదురా, మనం ఇక్కడే ఉండాలి. నేను అనుకున్నది జరగాలి. ఏంటి మమ్మీ జరిగేది? ఇంత జరిగినా కూడా నువ్వు ఇంకా అలాగే మాట్లాడుతున్నావు. ఉంటే ఉంటాను, పోతే పోతాను. ఆ మాట అనుకురా. పోతే పోతాడని అనుకుని ఉంటే కంటికి రెప్పలా నిన్నింతకాలం కాపాడుకుని ఉండేదాన్నే కాదు. నీకోసం ఇన్నిసార్లు వాళ్ళ ముందు తల వంచేదాన్నే కాదు. నువ్వు నిండు నూరేలు చల్లగా ఉండాలిరా. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు కానీ చుట్టూ ఏం జరుగుతుందనేది నీకు అర్థం కావట్లేదు మమ్మీ. ఆ భూమికి మొత్తం విషయం అంతా తెలుసు. ఈరోజు కాకపోతే రేపైనా నా ఆరోగ్యం బాలేదన్న విషయం భూమి బయట పెడుతుంది. ఆ రోజు అందరూ అనే మాటలకు మనం తల దించుకోవాలి. చచ్చిపోయే కొడుకునిచ్చి మా అమ్మాయి జీవితం నాశనం చేయాలని చూస్తావా అని వాళ్ళందరూ నానా మాటలు అంటూ ఉంటే అది చూసి నేను తట్టుకోగలనా? అలా అవమానపడ్డం కంటే ఇప్పుడే గౌరవంగా ఈ ఊరు దాటి వెళ్ళిపోదాం పదమ్మా. అక్కడికి వెళ్ళిపోతే ఉన్నామో లేదో అని ఎవరికీ తెలీదు. నా తలరాత ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుందమ్మా. నా మాట విని మమ్మీ, మనం వెళ్ళిపోదాం పద. లేదు నాన్న, ఆ భూమి నిజం తెలుసుకుని చేయగలిగింది ఏమీ లేదు. తన మాటలు నమ్మేవాళ్ళు ఎవరూ లేరు. ఎవరు వచ్చి సాక్ష్యం చెప్పాలో వాళ్లే మండపం దగ్గరికొచ్చి ఏం చెప్పారో విన్నావు కదా. ఇంకా ఆ భూమి ఏదో చేస్తుందని ఎందుకు భయపడుతున్నావు? దానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆ కుటుంబాన్ని ఎలా మన కాళ్ళ దగ్గరికి తీసుకురావాలో అది చూడాలి. అలా వచ్చిన రోజు వాళ్లతో ఏం చేయించాలో అది చేయిస్తాను. ఏదో చేయిస్తాను అనే ఇంత దూరం తీసుకొచ్చావు అమ్మా. ఇప్పటికీ నువ్వు పరిస్థితి అర్థం చేసుకోకపోతే మనకి ఎవరితో ఎలాంటి రిలేషన్ కూడా అవసరం లేదు మమ్మీ. ఉన్నన్ని రోజులు నీతో ఉండనివ్వు, నాకు అదే చాలు. నేను అలా అనుకోలేదురా. ఉన్న అవకాశాన్ని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నా బిడ్డ బ్రతికుండాలి, నా కళ్ళ ముందు ఆనందంగా తిరుగుతూ ఉండాలి. దానికి అడ్డుపడిన ఆ భూమిని ఊరికి వదలను. ఆ భూమికి నేనేంటో చూపిస్తాను. ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు కదా, అది కాదురా శిక్ష. అసలు శిక్ష అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. అప్పుడే నాకు ఆనందం. ఆ రోజు వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. నువ్వు మారు మమ్మీ. పెళ్లి కొడుకుగా శౌర్యతో ఆనందంగా ఉండాల్సిన వాణ్ణి ఇలా తయారు చేసింది ఆ భూమి. భూమి, నీ అంత చూడకుండా వదిలిపెట్టను. అలాగేనండి, డాక్టర్ గారు వచ్చాక విషయం చెప్తాను. మీరేం కంగారు పడకండి. ఆ టాబ్లెట్స్ అన్నీ వాడుతూ ఉండండి. మీకు త్వరలోనే నయమైపోతుంది. అలాగే అండి. ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలి? నేను ఎవరు అన్నది మీకు తర్వాత చెప్తాను. నాకు తెలిసి మీకు చెప్పకపోయినా అర్థమయ్యే ఉంటుంది. నేనొక విషయం అడుగుతాను, చెప్పండి. ఈ అమ్మాయి మీ అమ్మాయే కదా? అవును. తనకి ఒక 3 నెలల్లో చనిపోయే అబ్బాయి సంబంధం వస్తే మీరు పెళ్లి చేస్తారా? చెప్పండి మేడం, ఏంటి ఆగిపోయారు? అవతల వాళ్ళకి అటువంటి సంబంధమే చేయొచ్చు అన్నప్పుడు మీ అమ్మాయి కూడా చేయొచ్చు కదా, చేస్తారా? డాక్టర్ గారు అలాగే అబద్ధం చెప్పారు. ఆయన చెప్పిన అబద్ధం ఖరీదు